హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి? మా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇది నాకు పరం నేర్పించాడండి. ఎలా చేయాలో చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోయి మాడిపోతాయి అన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి డార్క్ బ్రౌన్ కలర్లో రావాలి. చూసారు కదా, ఇలా క్రంచీగా రావాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయిలో మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. ఇది బిర్యానీ కోసం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంటుంది. దీనైతే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ లెమన్ వేసుకొని అండ్ అలానే రాక్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నైస్ ఉప్పు కానీ వేసుకోవచ్చు. ఇలా 2 to 3 మినిట్స్ బాగా రబ్ చేసి వాష్ చేయాలండి. ఇలా కాకపోయినా కూడా చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకున్నా కూడా టెండర్గా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పుదీనా అండ్ అలానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకోండి. నేనైతే ఇక్కడ సీడ్స్ తీయకుండా వేస్తానండి. సీడ్స్ తీసేసాకే లెమన్ జ్యూస్ తీసుకోవాలండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొరియండర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ అలానే 1 స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. అండ్ అలానే 1.5 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా. అండ్ అలానే 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. ఇందులో నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి, అలానే మిక్స్ చేసుకుంటున్నా. తర్వాత మనం ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత ఇలా బాగా పట్టించుకోవాలి ముక్కలకి. తర్వాత ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోండి. అండ్ అలానే 1 స్పూన్ గీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 to 2 అవర్స్ అలానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. జ్యూసీగా టెండర్గా వస్తుంది. కావాలంటే ఓవర్ నైట్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దమ్ కోసం ఒక మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ అలానే 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా బాగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న టొమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్లో బాగా వేగాలన్నమాట. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోండి. నేనైతే ఇక్కడ చికెన్ని ఒక 30% కుక్ చేస్తున్నానండి. మామూలుగా అయితే దమ్ చేసేవాళ్ళు ఇలానే పెట్టేసి రైస్ వేసేసి దమ్ చేసేస్తారు కదా. నేను అలా కాదండి, 30% చికెన్ని కుక్ చేసుకుంటానండి. అప్పుడే కొంచెం ముక్కలు అనేవి బాగా మెత్తగా అవుతాయి అన్నమాట. అందుకోసమని 30% కుక్ చేసుకుంటాను. అండ్ తర్వాత ఈ లోపు మనం రైస్ని పెట్టుకుందాం రండి. ఫస్ట్ అయితే వాటర్లో 1 స్పూన్ హోల్ గరం మసాలా వేసుకోండి. అండ్ అలానే 1 స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అండ్ అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న 1/2 kg రైస్ని ఇందులో వేస్తున్నాను. రైస్ అనేది 70% కుక్ చేసుకోవాలండి, మరి ఓవర్గా కూడా కుక్ చేయొద్దు. ఇప్పుడైతే ఫస్ట్ మనం చికెన్ పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా. అండ్ అలానే కొద్దిగా కొత్తిమీర అలానే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం 70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఇలా మొత్తం పరిచేస్తున్నాను అనమాట దమ్ కోసం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్గా వేసుకోవాలండి రైస్ని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీని ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అండ్ అలానే మరి ఇంకొంచెం కొత్తిమీర అండ్ అలానే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనలే అండి, అంత హెల్తీ కూడా కాదు. నేనైతే కొంచెం వేస్తున్నా. దమ్ చేసుకోవడానికి ఇలా పైన టిష్యూ పేపర్స్ అయినా పరచండి, లేదంటే గోధుమ పిండి ఉంటుంది కదా, ఇలా చుట్టూ పెట్టుకొని దమ్ చేసుకోవచ్చు. నేనైతే టిష్యూస్ పెడుతున్నా. దీన్ని 8 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి. ఇలా పైన బరువుగా ఉండే వస్తువు ఏదైనా పెట్టుకోండి. కుక్ చేసుకున్న తర్వాత కాసేపు అలానే వదిలేయండి. ఈలోపు దీనికోసం మసాలా గ్రేవీ కర్రీని చేసుకుందాం రండి. ఇదైతే ఆనియన్ మసాలా గ్రేవీ కర్రీ అండి. మీకు రెస్టారెంట్లో ఇస్తారు కదా, అదే అనమాట. చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మరీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు స్టవ్ కట్టేయండి, అంతేనండి. అండ్ తర్వాత సర్వ్ చేసుకోవడమే.
యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. సూపర్గా కుదిరిందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకు ఇది పరం నేర్పించాడు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇందులో రాయితా కూడా చేసుకున్నాం, దీంతోపాటు థమ్స్ అప్. ఈ సండేకి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ సండే.